సో హలో గైస్, వెల్కమ్ టు విన్కోడ్ పార్ట్నర్. సో ఈరోజు మనం డిఎన్ఎస్ రికార్డ్స్లో ఫార్వర్డ్ వర్సెస్ రివర్స్ లుకప్ అండ్ స్టార్ట్ ఆఫ్ అథారిటీ ఎస్ఓఏ రికార్డ్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఫార్వర్డ్ లుకప్, సో ఈ ఫార్వర్డ్ లుకప్ అనేది మీ దగ్గర ఏదైనా డొమైన్ నేమ్ ఉంది, బట్ దాని యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో డొమైన్ నేమ్ని యూజ్ చేసి ఒక ఐపీ అడ్రస్ని ఫైండ్ చేసే ప్రాసెస్ని మనం ఫార్వర్డ్ లుకప్ అని చెప్పి పిలుస్తాం. అండ్ రివర్స్ లుకప్, ఒకవేళ మీ దగ్గర ఐపీ అడ్రస్ ఉంది, బట్ ఆ ఐపీ ఏ డొమైన్కి సంబంధించింది లేకపోతే ఏ వెబ్సైట్కి సంబంధించింది అని తెలుసుకునే ప్రాసెస్ని మనం రివర్స్ లుకప్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది ఒక కామన్ మెకానిజం, ఇది ఒక కామన్ సెక్యూరిటీ మెకానిజం ఏదైనా ఒక హోస్ట్ అథెంటిసిటీని వెరిఫై చేయడానికి. ఉదాహరణకి ఏదైనా ఒక వెబ్సైట్ అనేది అలైవ్లో ఉందా లేకపోతే అన్రెస్పాన్సివ్ మోడ్లో ఉందని తెలుసుకోవడానికి యూజ్ చేసే మెకానిజం. అండ్ అదేవిధంగా ఈ మెకానిజంని ఫైండ్ చేయడానికి మనం ఎన్ఎస్ లుకప్ అండ్ డిగ్ అనే కమాండ్ లైన్ టూల్స్ని యూజ్ చేసి ఈ డిఎన్ఎస్ సర్వర్ని క్వేరీ చేస్తూ ఉంటాం. బట్ కమాండ్ లైన్ టూల్సే కాదు, మీకు దీనికి ఆల్రెడీ హోస్ట్ అయిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా మీరు గ్యాదర్ చేయొచ్చు. మనం ఏంటి అంటే ఏదైనా ఒక డెమోకి డిగ్ అనే టూల్ని యూజ్ చేసుకొని ఈ ఫార్వర్డ్ అండ్ రివర్స్ లుకప్స్ని అయితే మనం ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక గూగుల్ అడ్మిన్ టూల్ బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. సో మీకు కూడా కావాలంటే ఇది నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను ఇదే వెబ్సైట్ లింక్ని. సో ఇక్కడ ఏ రికార్డ్ అంటే ఏంటి అంటే ఫార్వర్డ్ లుకప్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ తెలుసు www.google.com. సో ఈ నేమ్ని యూజ్ చేసుకొని నేను ఏ రికార్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు ఆటోమేటిక్గా ఏ రికార్డ్ అంటే దాని యొక్క ఐపీ అడ్రస్ అయితే ఫైండ్ అయింది నాకు. చూసారా, google.com యొక్క ఐపీ అడ్రస్ ఫైండ్ అవడం జరిగింది. దాని యొక్క టీటీఎల్ స్టేట్ కూడా రావడం జరిగింది, టైమ్ టు లివ్. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ రా వ్యూలో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్లాగ్స్ ఏంటి, ఏ డొమైన్ అని చెప్పేసి. అండ్ అదేవిధంగా మీకు రివర్స్ లుకప్ అనేది AEEE ఆప్షన్ ఉంది కదా, సో ఇది రివర్స్ లుకప్. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక ఐపీ అడ్రస్ ఉంది, ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని మీరు ఫైండ్ చేయాలనుకుంటున్నారు. సో AEEE అయితే మనకి రివర్స్ లుకప్ అనమాట. కాకపోతే ఇది IP వర్షన్ 6తో మీరు ఫైండ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఇక్కడ CAA కొనికల్ నేమ్స్ అండ్ డిఎన్ఎస్ కీస్, డిఎన్ఎస్ సెక్యూరిటీ కీస్ అని చెప్పి పిలుచుకుంటాం. అండ్ అదేవిధంగా MX మెయిల్ సర్వర్స్ అండ్ నేమ్ స్పేసెస్, నేమ్ సర్వర్స్, సో PTR రికార్డ్, స్టార్ట్ ఆఫ్ అథారిటీ అయితే ఉంది. సో అండ్ అదేవిధంగా మీరు ఇదే కాదు అండ్ వేరే వెబ్సైట్స్లలో కూడా మీరు వెళ్ళేసి ఇలా కూడా చెక్ చేయొచ్చు. నేను NS లుకప్ ఉంది కదా, సో NS లుకప్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఒక డొమైన్ నేమ్ ఇవ్వచ్చు. సో google.com ఫైండ్ డిఎన్ఎస్ రికార్డ్స్, రైట్ నెస్. సో మనకి ఇక్కడ ఏంటంటే IP వర్షన్ 4 అడ్రస్ అయితే వచ్చింది. AEEE అనేది IP వర్షన్ 6 అనమాట. సో నో CNAME రికార్డ్ హ్యాస్ బీన్ ఫౌండ్. CNAME అంటే నథింగ్ బట్ ది కొనికల్ నేమ్స్ అనమాట. సో దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ అదర్ రికార్డ్స్ SOA, సో నో SOA రికార్డ్స్ హ్యాస్ బీన్ ఫౌండ్, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఫార్వర్డ్ వర్సెస్ రివర్స్ లుకప్ని అయితే ఫైండ్ చేసాం. ఇప్పుడు మనం ఏంటి స్టార్ట్ ఆఫ్ అథారిటీ గురించి అయితే చూడాలి. ఈ స్టార్ట్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి, ఒక డిఎన్ఎస్ సర్వర్ యొక్క స్టార్ట్ అయిన డొమైన్ని మనం స్టార్ట్ ఆఫ్ అథారిటీ అని చెప్పి పిలుస్తాం. లాస్ట్ టైం వీడియోలో మనం ఒక హైరార్కియల్ మోడల్ స్ట్రక్చర్ని అయితే తెలుసుకున్నాం. ఒక డాట్తోని స్టార్ట్ అవుతుంది ఏదైనా డిఎన్ఎస్ సర్వర్ అనేది అని చెప్పి పిలుచుకున్నాం. అలా ఎక్కడైతే డాట్తోని స్టార్ట్ అవుతుందో ఆ మెయిన్ సర్వర్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ ఆఫ్ అథారిటీ అనమాట. సో ఈ స్టార్ట్ ఆఫ్ అథారిటీకి ప్రతి నిమిషం కూడా కిందల సెకండరీ సర్వర్స్ నుంచి రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే root.ns.example.com ఏదైనా నేమ్ సర్వర్ ఉన్న హోస్ట్ అయి ఉన్నా లేకపోతే SQLకి సంబంధించిందైనా లేకపోతే డేటాబేస్కి సంబంధించిందైనా సర్వర్ ఉంటే ఆ సర్వర్కి రిక్వెస్ట్ పంపించాలంటే స్టార్ట్ ఆఫ్ అథారిటీని అడుగుతుంది. సో దాని యొక్క అడ్రస్ ఇవ్వరా అని. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్. ఈరోజు మెయిన్ సర్వర్లో ఏదైనా అప్డేట్ అయితే సబ్ సర్వర్స్ కూడా ఏమవుతుంది, డేటా అనేది అప్డేట్ అవుతుంది కదా. యాజ్ యూజువల్గా ఈ సీరియల్ నెంబర్ కూడా అలాంటిదే. సో ఇక్కడ 2004123001 అని ఉంది. సో ఈ సీరియల్ నెంబర్ని నేను కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 2004 12th month 30 date ఫస్ట్ అప్డేట్, ఓకేనా. సో 2004లో 12వ నెల 2004 సంవత్సరంలో 12వ నెల 30వ తారీఖు 1వ అప్డేట్. సో ఇలా మీరు సీరియల్ నెంబర్స్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అంతెందుకు, మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తే ఇది ఈ మంత్లో అప్డేట్ అయిన అప్లికేషన్ ఈ మంత్లో ప్యాచెస్ వచ్చినాయా. సో PUBG తీసుకున్నా, ఫ్రీ ఫైర్ తీసుకున్నా ప్రతి నెల
ఏ జూన్ అప్డేట్ వచ్చింది, జూలై అప్డేట్ వచ్చింది, ఏప్రిల్ అప్డేట్ వచ్చింది అంటారు కదా, అట్లా అప్డేట్ ఏ ఇయర్లో వచ్చింది, ఏ మంత్లో వచ్చింది, ఏ డేట్న వచ్చింది, ఎన్నో అప్డేట్ ఇదని చెప్పి అయితే మన సీరియల్ నెంబర్ ద్వారా అడుగుతాం. మెయిన్ సర్వర్లో ప్రతి నిమిషం ఏదో ఒకటి అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో సెకండరీ సర్వర్స్ ఏంటి అంటే ఆ అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటేనే సెకండరీ సర్వర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా పీపుల్కి అయితే రీచ్ అవుతుంది. డైరెక్ట్గా ఎప్పుడు కూడా పీపుల్ స్టార్ట్ ఆఫ్ అథారిటీతో కమ్యూనికేట్ అవ్వరు. సో అలా అయితే ఏమవుతుంది అంటే డేటాబేస్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. సో ఇలా సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ని ఫైండ్ చేసుకుని అప్డేట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఫైండ్ చేస్తూ ఉంటాయి సెకండరీ సర్వర్స్. అండ్ రీఫ్రెష్ రేట్ ఇన్ సెకండ్స్ 86,000 రీఫ్రెష్ రేట్ అనమాట. ఎందుకు ఈరోజు అప్డేట్ అయింది అంటే 1 సెకండ్కి ఒకసారి అడిగితే స్టార్ట్ ఆఫ్ అథారిటీ ఏదైతే మెయిన్ డొమైన్ ఉంటుందో డొమైన్ స్టార్ట్ అయిన అథారిటీ సర్వర్, సో ఇదేం చేస్తుంది, ప్రతి సెకండ్కి సెకండరీ సర్వర్ అడిగితే ఇవ్వదు. సెకండరీ సర్వర్ ప్రతి 1 అవర్కు ఒకసారి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని మెయిన్ సర్వర్ని అడుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ అప్డేట్ రీట్రై ఇన్ సెకండ్స్. ఒకవేళ మెయిన్ సర్వర్ రెస్పాండ్ అవ్వకపోతే రీట్రై చేసే సెకండ్స్ ఎంత అంటే 7,200 సెకండ్స్కి ఒకసారి రీట్రై చేస్తుంది. సో తను పంపించిన రిక్వెస్ట్ని 36,000 సంథింగ్ ఉంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సెకండ్స్కి అయితే అది ఎక్స్పైర్ అవుతుంది అన్నమాట. అండ్ అదేవిధంగా మినిమం సెకండ్స్ వచ్చేసరికి 600. ఓకేనా. ఈ స్టార్ట్ ఆఫ్ అథారిటీ అయితే ఈ విధంగా అయితే పనిచేస్తుంది. సో ఈ స్టార్ట్ ఆఫ్ అథారిటీని మీరు ఫైండ్ చేయడానికి ఇందాక నేను చూపించిన ఏవైతే వెబ్సైట్ ఉందో అదే వెబ్సైట్లో మీరు వెళ్ళి అయితే ఫైండ్ చేసుకోవచ్చు. సో that's it for the today's class guys. If any doubts then please ping in the comments.